2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అంటే చాలా వరకు మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ నక్షత్రాల వారికి కూడా కర్మ సిద్ధాంతం అనేది డిఫరెంట్గా ఉంటుందా? ఒకసారి అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఒకవేళ నక్షత్రాల వారికి కనుక డిఫరెంట్గా ప్రభావం ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు. సో అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఉమా గారు? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అంటే కర్మ అంటే ఏంటంటే అమ్మా, మన జ్యోతిష్య శాస్త్రానికి కానీ జ్యోతిష్య చక్రానికి కానీ మూలమైనటువంటిది కేవలం వాటికే కాదండి, మానవ శరీరానికి, మానవ మేధస్సుకి, మానవులకి, సకల చరాచర జీవరాశులన్నిటికీ కూడా 84 లక్షల జీవరాశులకి మూలమైనటువంటిది కర్మ. ఈ కర్మ నుంచి కేవలం మానవులే కాదు, దేవ దానవ యక్ష కిన్నర కింపురుష గంధర్వులు కూడా, పశు పక్షాదులు కూడా, క్రిమి కీటకాదులు కూడా వీటి నుంచి తప్పించుకోలేవు. కర్మ అనేటువంటిది అంతలా అందరికీ పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కర్మ అనేటువంటిది దీంట్లో 3 రకాలుగా ఉంటాయండి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే ప్రధానంగా మనం ఏదైతే పూర్వజన్మలో కానీ పాస్ట్లో కానీ చేసినటువంటి పనులు, అది పుణ్యమైనా పాపమైనా, మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా సరే చేసింది ఉంటుంది కదండి మన అకౌంట్లో. సో అది సంచితము అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఇక్కడ ఇలా కూర్చుని మాట్లాడగలుగుతున్నాను, నా ఒంటి మీద కొంత బంగారం ఉంది, లేదా నేను బట్టలు వేసుకోగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, చెప్పగలిగేటువంటి జ్ఞానం నాకు ఉంది అంటే దానికి కారణం ఒక కర్మ. మీరు ఇలా ఎదురుగుండా కూర్చుని వినగలుగుతున్నారన్నా, మీ శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయన్నా, మీరు కేవలం మీ తల్లి కడుపునే ఎందుకు పుట్టగలిగారన్న దానికన్నా, లేదనుకుంటే ప్రతి దానికి కూడా అండి కేవలం ఇంటర్లింక్ ఏంటి అంటే కర్మ. మనకే కాదండి, చీమ, దోమ, పశు పక్షాదులు ప్రతి వాటికి కూడా అవి ఆ జన్మ ఎత్తడానికి. కొంతమంది పుట్టుకతో అంగవైకల్యంతో పుడతారు, కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు, మాటలు కొంతమందికి సరిగ్గా రావు. కొంతమంది ఏంటి గోల్డెన్ స్పూన్తో పుడతారు, భాగ్యవంతమైన జీవితం. ఒకళ్ళు అలాగా ఒకళ్ళు ఇలాగా పుట్టడానికి కారణం ఏంటి అంటే కర్మ. ఇంకొకళ్ళు ఏంటి అంటే కష్టపడితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఒకళ్ళు జీవితాంతం కష్టపడినా దుఃఖము తప్ప ఏది ఉండదు. వాళ్ళకి బాగుంది, నాకెందుకు బాగాలేదు, కారణం కర్మ. సో ఈ కర్మ అనేటువంటిదే సంచిత కర్మ అండి. మనం చేసుకున్న దానికి రిఫ్లెక్షన్గా ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవరు చేసిన కర్మ, అది మంచైనా చెడైనా తప్పకుండా కోటి యుగాల కల్పాలైనా సరే అది అనుభవించాల్సిందేనండి, అది ఎక్కడికి పోదు. అదే ప్రాయశ్చిత్తపూర్వకంగా వేడుకొనగలిగితే, భగవంతుని శరణు చెప్పగలిగితే, ఆ ప్రాయశ్చిత్తం అనేటువంటిది మన మనసులో ఉండగలిగితే పాపకర్మ అనేటువంటిది తగ్గుతుంది అని శాస్త్రం చెబుతోంది. సో ఇది సంచిత కర్మ అండి. తర్వాత ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే మనము ఈ టైంలో మన బుద్ధి, మన మేధస్సు ద్వారా మనం చేసేటువంటి పనులు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి సంచిత కర్మ వల్ల ఏదో ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఈ కష్టాన్ని దాటడానికి ధర్మపరమైన మార్గం ఒకటి ఉంది. అది కొంచెం కష్టతరమైన, దాన్ని దాటాలంటే ధర్మంగా అదే దారిలో వెళ్ళాలి. అదే అధర్మంగా వెళ్ళాలంటే దాన్ని క్షణాల్లో ఆ కష్టాన్ని దాటేయచ్చు. నువ్వు ఏది నిర్ణయం తీసుకుంటావు అనేటువంటిది మన మేధస్సు మీద, బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. సో మన చేతుల్లో ఉంటుంది అది. సో ఆ టైంలో మనం ఏదైతే చేస్తామో అది మంచైనా చెడైనా ధర్మమైనా, ఈ రోజున ఒక అబద్ధం ఆడితే అది ఒక ప్రారబ్ధ కర్మ, ఒక నిజం చెప్తే అది ఒక ప్రారబ్ధ కర్మ, ఒక దొంగతనం చేస్తే అది ప్రారబ్ధ కర్మ, ఇంకొకటి ఏదైనా నేను తప్పు చేస్తే ప్రారబ్ధ కర్మ. ఇది ప్రారబ్ధ కర్మ అండి. ఒక నిప్పుని పట్టుకుంటే నాకు వెంటనే కాలుతోంది అంటే ప్రారబ్ధ కర్మ. పట్టుకోవడం ప్రారబ్ధ కర్మ అయితే కాలడం ఆగామి కర్మ. అసలు పట్టుకోవాలనే బుద్ధి నాకు పుట్టడం సంచిత కర్మ. సో మూడవది ఏంటి అంటే ఆగామి కర్మ. అంటే రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు మనం చేసినటువంటి ప్రారబ్ధ కర్మకి ప్రతిక్రియగా మనం అనుభవించేటువంటి కర్మే ఆగామి కర్మ. ఇప్పుడు మనం నిప్పును పట్టుకున్నామండి, కాలింది, ఆగామి కర్మ. లేదా నేను ఎవరినో ఒకళ్ళని కొట్టాను, తిరిగి నన్ను కొట్టారు, నేను మళ్ళీ కొట్టాను, నేను హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు, ఆగామి కర్మ. సో సంచిత కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉన్నదంతా మన నెత్తి మీద ఒకేసారి పడిపోదండి. ఉదాహరణకి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను ఒక మహారాజుని కనుక తిట్టి అవమానించి దూషించాను అనుకోండి, నాకు ఆ కర్మ ఎలా తీరుతుంది అంటే నేను కూడా అలాంటి పొజిషన్లో మహారాజులో ఉన్నప్పుడు అప్పుడే నాకు అవమానం ఎదిరితే ఆ బాధ ఎలా ఉంటుందో అనేటువంటిది అప్పుడే నేను ఫేస్ చేయగలుగుతాను. సో నేను మహారాజు అవ్వడానికి, ఆ లీడర్ అవ్వడానికి కావాల్సిన పుణ్యం ఎప్పుడైతే సంపాదిస్తానో అప్పుడు మహారాజు అయ్యి ఆ కర్మను అనుభవిస్తానన్నమాట.
సో సంచిత కర్మ అనేటువంటిది మన కర్మ ఆధారంగా, మన పుణ్యము కూడా ఆధారంగా చేసుకుని మనల్ని వర్తిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ సంచిత ప్రారబ్ధ కర్మల యొక్క ప్రతిక్రియనే ఆగామి కర్మ రాబోయేటువంటి రోజుల్లో అనుభవించేటువంటిది. సో దానికి ఆస్ట్రాలజీకి సంబంధం ఏంటి అంటే ప్రధానంగా రాశులు కానీ నక్షత్రాలు కానీ ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రాలజీలో శనిని కర్మకారకుడిగా మనం సూచన చేస్తూ ఉంటామండి. అష్టమ శని యాక్సిడెంట్లు అవ్వడం, క్రిటికల్ కండిషన్స్, గాయాలు ఇలాంటివి. ఏలినాడు శని కష్టాలు, అర్ధాశ్రమ శని పనులన్నీ పెండింగ్ పడడం, కంటక శని స్థానచలనం, ఇవన్నీ కూడా ఎలా చెప్పగలుగుతున్నామంటే కర్మకారకుడు మన కర్మని ఈ 9 గ్రహాల ద్వారా ఇండికేట్ చేస్తూ ఆస్ట్రాలజీ ద్వారా మనకి చెప్పడానికి ఆస్ట్రాలజీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది, సూచనలు ఇస్తూ ఉంటుంది. ఆ కర్మని ప్రాయశ్చిత్తపూర్వకంగా ఏ భగవంతుణ్ణి శరణు వేడాలో, ఏ భగవంతుణ్ణి మనం సరెండర్ అవ్వాలనేటువంటిది కూడా ఆస్ట్రాలజీ ఆధారంగా అధిదైవాలుగా ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయి. సో ఆ ఆధారంగానే మనం నక్షత్రాల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నామమ్మా. మీరు అన్నట్టుగానే ఉమా గారు, మరి స్వాతి నక్షత్రానికి మనం చూస్తే 1, 2, 3, 4 పాదాల వరకు ఈ కర్మ సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు తులారాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రములండి. స్వాతి మీరు పేరు బలం బట్టి ఫాలో అవుతూ ఉంటే వీడియోస్ అన్నీ కూడా రు, రే, రో, త అనేటువంటి అక్షరాల మీద కనుక మీ పేరు ప్రారంభమైతే తప్పకుండా మీది స్వాతి నక్షత్రంగా మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ వీడియో మీరు ఫాలో అవ్వచ్చు తప్పకుండా. స్వాతి నక్షత్రము నరసింహస్వామి వారి యొక్క నక్షత్రం అండి. దీనికి నక్షత్ర దోషం అనేటువంటిది ఉండదు. అంటే జనరల్లీ స్వతహాగా వీళ్ళకి కర్మతో పుట్టేటువంటి నక్షత్ర దోషం చూసారా, అది ఉండదండి. కానీ వీళ్ళకి ఈ సంచిత కర్మ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనేటువంటి దాన్ని మనం చూస్తే ప్రధానంగా ఏంటి అంటే ఆయుష్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వాతి నక్షత్ర జాతకులకి 36 సంవత్సరాలకి ఆయుష్ దోషం అనేటువంటిది ఉంటుంది. అంటే అల్పాయుష్ అన్నమాట. వాహన ప్రమాద ఖండములు కానీ ఏదైనా కావచ్చు. తర్వాత ఏంటి అంటే రుణ బాధలు, ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువ అవ్వడం. ఎందుకు అంటే 6th లార్డ్ గురుడు, వీళ్ళకి గురుబలం ఉండదండి. మంచి చేస్తారు, కష్టపడతారు, అన్నీ చేస్తారు, కానీ ఆ పేరు రాదు బయటికి. వీళ్ళ క్రెడిట్స్ అన్నీ కూడా వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడం లాంటివి ఉంటాయి. తర్వాత ఏంటి అంటే సెల్ఫ్ మేడ్ అండి. ఇండిపెండెంట్గా ఎదుగుతారు. ఎవరి సహాయం ఉండదు. అంటే ఎన్ని కష్టాలు పడతారో చూడండి. ఇంకోటి సిరిగారు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అనేటువంటిది కర్మదోషం వల్ల చెప్తే కనుక ఆస్తమా. బికాజ్ ఎందుకు అంటే స్వాతి నక్షత్రానికి అధిపతి వాయుదేవుడు, వాయువు అన్నమాట. ఆస్తమా రిలేటెడ్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ కావచ్చు, గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, పైల్స్ కావచ్చు, యుటరస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కర్మదోషం వల్ల వీళ్ళకి వస్తాయి. యుటరసే కాదండి, 8th లార్డ్ శుక్రుడు కాబట్టి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఏదైనా సరే రావచ్చు. ఇంకొకటి 8th లార్డ్ శుక్రుడు అవ్వడం వల్ల ప్రధానంగా ఏంటి అంటే లవ్ బ్రేకప్స్ అవ్వడం కానీ, రిలేషన్షిప్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం, విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ యొక్క స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా కనబడతాయి. సో ప్రధానంగా ఎవరైతే స్వాతి నక్షత్రంలో జన్మించి బిజినెస్ లైఫ్లోకి వెళ్తారో వాళ్ళకి కూడా 12th లో బుధుడు ఉంటారండి. 12th లార్డ్ బుధుడు అవుతారు. యాక్చువల్లీ వీళ్ళు ఇంటర్నేషనల్ స్థాయికి వాళ్ళ మార్కెట్ని, బిజినెస్ని తీసుకుని వెళ్ళేటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి, కానీ అది లాసెస్లో ఎప్పుడు ఉంటుంది. కానీ దానికి కారణం ఏంటి అంటే కర్మదోషము, ఎడిక్షన్స్ కావచ్చు, బెట్టింగ్స్, లాటరీస్, జూదము, ఇలాంటివి ఏవైనా సరే ఎడిక్ట్ అయ్యి డబ్బులు నష్టపోతున్నారు. తాగడాలు, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ కూడా, వాటికి సంబంధించి కూడా జల్సాలకి అవన్నీ బాగా ఎక్కువగా ఖర్చు అవుతున్నాయంటే అధిపతి ఎవరు అంటే శుక్రుడు. కాబట్టి ప్రధానంగా లగ్జరీ లైఫ్కి భయంకరంగా డబ్బులు ఖర్చు పెట్టడం, తరువాత డబ్బులు లేక ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా కర్మదోషం వల్ల కనబడతాయి. అంటే డబ్బులు నిలబడవు అనమాట. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే కుండకి చిల్లు పెట్టినట్టుగా అన్నీ వెళ్ళిపోతాయండి. తర్వాత ఏంటి అంటే వీళ్ళకి చాలా గొప్ప గొప్ప వాగ్ధాటి అనేటువంటిది చాలా బాగుంటుందండి. మాట్లాడటమే ఒక బుల్లెట్లా మాట్లాడతారన్నమాట. ఫైర్ స్పీకర్స్, ఫైటింగ్ స్పిరిట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళకి ఏంటి అంటే స్వాతి నక్షత్రం వాళ్ళని మీరు ఎంత తెలివితేటలతో వ్యవహారం చేసినా, ఎంత లౌక్యంగా అందరినీ దగ్గర పెట్టుకున్నా కానీ మిమ్మల్ని ఒక కన్నింగ్ మెంటాలిటీలో అందరూ గుర్తిస్తూ ఉండడం కానీ, వెనకాల వెళ్ళి మీ ముందు బాగా మాట్లాడి వెనకాల వెళ్ళి చాలా మాట్లాడడం, అవి అడి తిరిగి మీ చెవులోనే వచ్చి పడ్డం, తర్వాత మిమ్మల్ని యారోగెంట్గా ప్రొజెక్ట్ చేయడం, మిమ్మల్ని కేవలం బిజినెస్ మ్యాన్ లాగా ఎమోషన్స్ ఏమి ఉండవు అన్నట్టుగా మిమ్మల్ని చిత్రీకరించడం, ఇలాంటివి అన్నమాట. సో తర్వాత ఏంటి అంటే మీకు టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్ కానీ, బిజినెసెస్ కానీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. కానీ
అందులో ఏదైనా నష్టపోతున్నారంటే కారణం కర్మదోషం. బికాజ్ మనం ఒక బ్లూ ప్రింట్ చెప్తున్నామండి, అది పైన అయినా అవ్వచ్చు కిందైనా అవ్వచ్చు కాబట్టి. సో తర్వాత ప్రజెంట్ ఇప్పుడు నడిచేటువంటి ఈ దశలన్నీ కూడా వీళ్ళకి చూస్తే అండి, యాక్చువల్లీ ఇప్పుడు నేను మాట్లాడేటువంటి క్షణం వీళ్ళకి 7 ప్లానెట్స్ వీళ్ళకి యోగిస్తున్నాయి, చాలా బాగున్నాయి ఎక్స్ట్రాడినరీగా. కానీ 2 విషయాల్లో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి లవ్, 2 అప్పులండి, రుణ బాధలు అన్నమాట. ఈ 2 విషయాల్లో చాలా తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయనుకున్న వాళ్ళకి ఇంకా కొన్ని నెలలు కష్టపడాల్సిన అవసరం ఉంది. అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే అది కర్మదోషం కానీ మీ పర్సనల్ చాట్లో దోషం వల్ల కానీ వస్తున్నాయని బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సిరి గారు, ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళకి రవి కేతువులు ఇద్దరు కూడా బాగా యోగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ యోగం కావచ్చు, మంచి ప్రాఫిట్స్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడు అని అంటే అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా వీళ్ళకి లగ్నంలో 1వ స్థానంలో వీళ్ళకి రవి నీచ స్థితిలో ఉంటారండి. అప్పుడు అనారోగ్య సమస్యలకి దారి తీయడం కానీ, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళా తిరిగి 2026 జనవరి వచ్చిన తర్వాత వీళ్ళకి రాజయోగం పడుతుందమ్మా. సో ఇప్పుడు నడిచేటువంటి గ్రహదశలన్నీ కూడా మీకు చాలా ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి పర్సనల్ చార్ట్ చూసుకోండి. ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరించండి. ప్రయత్న బలాన్ని ఇంకా పెంచండి. 100% మీరు జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పొచ్చు. సక్సెస్ చూడడానికి చాలా దగ్గరలో ఉన్నారు. నిత్యము కులదేవత ఆరాధన, భగవద్ నామస్మరణ ఎక్కువ చేస్తూ ఉండండి. అంటే ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏవైతే చెప్పారో కొన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని, దానికి ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి వేదిక ఆస్ట్రాలజీ పరంగా మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు అన్నీ మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశములు, చాలామంది డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఇవన్నీ కూడా ఎలా చెప్పగలుగుతున్నారో అని అడుగుతున్నారండి. మన ఆస్ట్రాలజీలో చార్ట్ బట్టి, నక్షత్రాల యొక్క నవాంశ బట్టి, వాటి బట్టి 100% మనం అన్నీ కూడా ప్రిడిక్ట్ చేయొచ్చండి. ముందుగానే అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చెప్పబడ్డాయి. సో ఏంటి అంటే పర్సనల్ చార్ట్లో ఏముంటాయి అంటే అక్కడ మీకు కూలంకషంగా డెప్త్గా మీకు ఏం జరుగుతుంది అనేటువంటిది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూస్తూ గోచారాన్ని మీ యొక్క పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే లేదా ఏదైనా మీకు కోరిక అండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాకు అది అవ్వాలనుకుంటున్నాను, అది అవుతుందా లేదా, దాని మీద 10 సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది నేను మీకు ఇస్తూ ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారాలు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి.